కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహకరించలేదని తెలిపారు. కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ తాను సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నామంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? పార్టీకి సంబంధించి చాలా ఒక చర్చ జరిగింది అంటారు, కాంగ్రెస్ లాకు రావడానికి కవిత ట్రై చేసిందని. అలాంటి సమాచారం మాకేం లేదు. ఇప్పుడే తెలిసింది కవితను సస్పెండ్ చేశారు, మీరు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారము. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కమెంట్ చేయడం కానీ దాని మాట్లాడడం కానీ సబబు ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయిన ప్రతిసారి కవిత బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు, అలాగే కాంగ్రెస్కు ఒక అవకాశంగా ఆయుధంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందనే చర్చ బీఆర్ఎస్లో జరుగుతుంది. అలాంటి పరిస్థితి మీకు అనిపిస్తుందా? మాకు లేదు. రేవంత్ రెడ్డి గారు, మేము కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి పరులనే మాట చెప్పడం జరిగింది. వారు ఎవరితో కూడా మాకు సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా వెంట తీసుకురావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారా? ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు. ఇది మొత్తంగా అయితే కవిత సస్పెన్స్పై పీసీ చీఫ్ స్పందించారు. అది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్తూనే కవిత అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు, దానిపైన పునరాలోచన చేస్తామంటూ కూడా మహేష్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కాంతితో రాక్షడి సాక్షి న్యూస్, హైదరాబాద్.